శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ 2025 సంవత్సరంలో దేవి శరన్నవరాత్రుల్లో అమ్మవారు 10వ రోజు ఏ రూపంలో దర్శనమిస్తారు, ఈరోజు అమ్మవారికి ఏ పుష్పాలతో పూజ చేయాలి, ఏ నైవేద్యాలు నివేదించాలి, పూజా టైమింగ్స్, అమ్మవారిని పూజించడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాలన్నీ క్లియర్గా తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నవరాత్రి 10వ రోజు అయినటువంటి ఆశ్వీజ శుద్ధ నవమి తిథి రోజు విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దినీదేవి రూపంలో దర్శనమిస్తారు. ముందుగా ఆశ్వీజ శుద్ధ నవమి తిథి వివరాలు అయితే తెలుసుకుందామండి. 2025 అక్టోబర్ 1వ తేదీ బుధవారం మధ్యాహ్నం 2:23 వరకు మనకి నవమి తిథి ఉంటుంది. తదుపరి దశమి తిథి అయితే వస్తుందండి. కాబట్టి నవరాత్రి 10వ రోజు పూజను 2025 అక్టోబర్ 1 బుధవారం రోజు అయితే నిర్వహించుకోవాలి. ఈ రోజు పూజ అమ్మవారికి ఏ సమయానికి నిర్వహించుకోవాలి అని అంటే తెల్లవారుజామున 4:18 నుండి 7:30 లోపు అమ్మకి పూజ చేసుకోవచ్చండి. ఒకవేళ మీకు ఈ సమయంలో పూజ చేసుకోవడం కుదరకపోతే ఉదయం 9:01 నుండి 10:34 లోపు అమ్మవారికి పూజ చేసుకోండి. ఇంకా సాయంత్రం అమ్మకు పునఃపూజను 4:18 నుండి 7:24 లోపు చేసుకోవచ్చు. ఈ రోజు అమ్మవారికి నీలం రంగు చీరను అలంకరించి అమ్మవారి అష్టోత్తర శతనామావళి, అమ్మవారి శ్లోకాలు, స్తోత్రాలు చదువుకుంటూ అమ్మవారిని నల్ల కలువ పువ్వులతోటి, శంకు పుష్పాలతోటి పూజించి అర్చించుకోవాలి. అమ్మవారి శ్లోకాలు, స్తోత్రాలు నోటికి చదవడం రాకపోతే ఓం శ్రీ మహిషాసుర మర్దినీ దేవి నమః అని అనుకుంటూ అమ్మకి పూజ చేసుకోవచ్చు. పూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి ధూపం, దీపం, నైవేద్యం సమర్పించాలి. ఈ రోజు నైవేద్యంగా అమ్మవారికి చింతపండు పులిహోర, గారెలు, వడపప్పు, పానకాన్ని నివేదించవచ్చు. పూజ పూర్తయిన తర్వాత సద్బ్రాహ్మణులకు దక్షిణతో కూడినటువంటి స్వయం పాకాన్ని దానంగా ఇవ్వాలి. ఈ విధంగా ఎవరైతే ఈ 10వ రోజు అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో, నియమ నిష్టలతో పూజిస్తారో వారికి ఉన్నటువంటి ఆపదలన్నీ తొలగి విజయం కలుగుతుంది. ఈ రోజు ఏకభుక్తం ఉండాలి. నవావతారాలలో మహిషాసుర మర్దినిని మహా ఉగ్రంగా భావిస్తారు. ఆశ్వీజ శుద్ధ నవమి రోజు అమ్మవారు మహిషాసురుడిని వధించింది కాబట్టి ఈ రోజున మహర్నవమిగా అయితే జరుపుకుంటారు. అమ్మవారు సింహవాహిని అయి ఆయుధాలను ధరించి చండీ రూపంలో సకల దేవతా అంశలతో మహాశక్తి స్వరూపంగా తను కొలిచే భక్తులకు దర్శనమిస్తుంది. ఈ అమ్మను ఆరాధించడం వలన సకల దేవత అనుగ్రహంతో పాటు భయాలన్నీ తొలగి సర్వకార్యాల్లో విజయం కలుగుతుంది. నవరాత్రి 8వ రోజు దేవతలందరూ మహిషాసురుడిని సంహరించడం కోసం తమ తమ శక్తులను ప్రదానం చేయగా ఏర్పడ్డ అవతారమే ఈ మహిషాసుర మర్దినీ దేవి అమ్మ అవతారం. మహిషాసురుడిని వధించిన తర్వాత ఈ అమ్మవారు ఇంద్రకీలాద్రిపై వెలిసిందని అంటారు. అంతేనండి, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.